మంత్రం చెప్తున్నాను. సాధారణంగా అంగీరస మహర్షి తర్వాత భరద్వాజుడు, జమదగ్ని వీళ్ళు ఎవరికైతే కులదేవత లేరో వాళ్లకు కులదేవతను తెలుసుకోవడానికి ఈ కింది మంత్రాన్ని త్రిసంధ్యలలో అనగా పొద్దున 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకి 3 సంధ్యల్లో ఈ మంత్రం యొక్క ఒక్కొక్క మాల 3 రోజులు చేసిన వాళ్ళకి స్వప్నంలో కులదేవత దర్శనం ఇచ్చి వాళ్ళకు నేను కులదేవత అని చెప్తుంది. ఆ విశేషమైన మంత్రం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. వీలైన వాళ్ళు కులవృద్ధి మంత్రాన్ని, మన పిల్లలు పుట్టకపోవడం కానీ, పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ, లేకపోతే పిల్లలు మనకు వినకుండా వేరే వేరే మార్గాల్లో వెళ్ళడం కానీ, తల్లిదండ్రులను ఎదిరించడం కానీ, అలాంటి వాళ్ళు కనుక ఈ కులవృద్ధి మంత్రాన్ని, ఈ కులదేవత మంత్రాన్ని చేసుకుంటే ఆ కులదేవత వాళ్ళకి అర్థమై పిల్లలు సెటిల్ అవుతారు. తల్లిదండ్రులతో ఒక తాదాత్మ్యాన్ని, సుఖాన్ని కలిగి గృహస్థ సుఖం పొందిన వాళ్ళు అవుతారు. అలాంటి కులదేవత మంత్రం ఎవరైతే అంగీరస మహర్షి, జమదగ్ని తర్వాత భరద్వాజుడు వారు ఈ మంత్రాన్ని 3 సంధ్యల్లో కులదేవత తెలియని వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని ఆరాధిస్తే 3 రోజులు చేసిన వాళ్ళ స్వప్నంలో కులదేవత దర్శనమిచ్చి నేనే కులదేవత అని చెప్తుంది. మంత్రం చెప్తున్నాను. ఓం క్లీం హ్రీం శ్రీం హూం ఓం ఉపహస్తే కులవాగీశ్వరి ఐం ఠ ఓం ఠ క్రీం ఠ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం క్లీం హ్రీం శ్రీం హూం ఓం ఉపహస్తే కులవాగీశ్వరి ఐం ఠ ఓం ఠ క్రీం ఠ స్వాహ. ఈ మంత్రాన్ని 3 సంధ్యల్లో స్ఫటికమాలతో కానీ లేకపోతే తులసిమాలతో కానీ 3 సంధ్యల్లో ఒక్కొక్క మాల చేసుకుంటూ 3 రోజులుగా మన కనుక స్వచ్ఛమైన బెడ్ మీద పడుకుంటే రాత్రి స్వప్నంలో నేను మీ కులదేవతను అని చెప్పడం జరుగుతుంది. ఆ కులదేవత ఆరాధన చేసిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. మనం కూడా చేసుకోవచ్చు. ఆశీర్వాదం.